సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ నాకు ఒక సందేహం అనేది ఉంది, ఆ సందేహాన్ని నువ్వు తీరుస్తావా అని చెప్పి బాబా ఈరోజు అడుగుతున్నారండి. ఆ సందేహం ఏంటి అని అంటే, తండ్రి బీదవాడు గొప్పవాడా లేదంటే ధనవంతుడు గొప్పవాడా? నాకు చాలా రోజుల నుంచి మనసులో ఈ సందేహం అనేది ఉంది నాయన. నాకు ఈ సందేహాన్ని కనుక నువ్వు తీర్చగలిగితే ఖచ్చితంగా నీకు 1000 బంగారపు నాణ్యములను బహుమానంగా ఇస్తాను అని చెప్పి బాబా అంటున్నారండి. నిజంగా ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈ రోజు వీడియోలో తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా నేను ఎంతోమంది గురువుగారులను సంప్రదించానండి, కానీ ఈ గురువుగారు అసలు ఎంత సమస్య అయినా సరే పరిష్కారం వెంటనే చేస్తారండి. 2 months బ్యాక్ మా అత్తగారి వాళ్ళ ఇంట్లో గోల్డ్ పోయింది. నేను చాలా బాధపడ్డాను. తర్వాత నాకేమీ అర్థం కాలేదు. అలాంటి సమయంలో ఈ గురువు గారిని నేను కాంటాక్ట్ అయ్యాను. అప్పుడు అమ్మ మీకు 1 వారం రోజుల్లో ఆ వస్తువు ఎక్కడున్నా సరే వచ్చేస్తుంది అన్నారు. దీనికి అమ్మవారి కాడ పరిహారం చేస్తే అనుకున్న పని జరుగుతుందమ్మా అన్నారు. సరే స్వామి చేయండి అని చెప్పి నేను కూడా చెప్పాను. అలా చేశారో లేదో వారం రోజుల్లో నాకు ఆ వస్తువు అనేది దొరికింది. అందువల్ల నేను మీకు చెబుతున్నానండి. అంతేకాకుండా ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష సమస్యలు, ప్రత్యేకంగా వశీకరణ సమస్యలు, అన్ని విషయాలు ఫోన్లోనే చెప్తారు. ఖచ్చితంగా ఈ గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి. గురూజీ సిద్ధాంతి గారు, సుబ్రహ్మణ్యరాజు గారు. ఆయన కాంటాక్ట్ నెంబరు 9347293375 అండి. ఇంకా బాబా గారు చెప్పే మాటలు ఏంటో విందామండి. నిజంగా మనందరము కూడా అయ్యో పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నామే, మనకి చాలా వరకు కూడా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాము, చేతి నిండా డబ్బులు లేవు అని బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ధనవంతుల్ని చూసినప్పుడల్లా పేదవాళ్ళు అనుకుంటూ ఉంటారు, అయ్యో ధనవంతులు ఎంతో హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారని మనందరము అనుకుంటూ ఉంటామండి. కానీ ఏది నిజమైన జీవితం అండి? పేదరికం అనేది శాశ్వతమా, లేదంటే ధనవంతులు అనేవాళ్ళు నిజంగా సంతోషంగా ఉన్నారా? ఎవరు గొప్ప ఈ మానవ జీవితంలో అని చెప్పి బాబా గారే మన అడుగుతున్నారండి. ఆయనకే చాలామంది అడిగే ఒక ప్రశ్న అనమాట. ఆయన మనల్ని అడుగుతున్నారు, తల్లి నీకు ఎలాంటి జీవితం కావాలి? నువ్వు పేదరికంలో ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటున్నావా, లేదంటే కనుక ధనవంతులు గొప్పవాళ్ళు అనుకుంటున్నావా అని చెప్పి మనల్ని అడుగుతున్నారు అని అంటే మనం ఏం సమాధానం చెబుతాము అనేది మీరు నాకు కమెంట్స్లో కూడా తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా బాబా గారు ఈ చిన్న కథ ద్వారా మనకు తెలియజేస్తున్నారండి. ఆ కథ ఏంటి అని అంటే, ఇలాగేనండి ఒక ఊర్లో ఒక పేదవాడు ఉన్నాడు, అంటే ఒక పేదరికంలో కష్టపడుతున్నవాడు ఉన్నాడు, ఒక ధనవంతుడు ఉన్నాడు అనమాట. వీళ్ళిద్దరికీ కూడా అండి నిజంగా వీళ్ళిద్దరిని చూసినప్పుడల్లా కూడా ఇద్దరికీ కూడా బాబా అంటే చాలా ఇష్టం, బాబా భక్తులనే అనుకుందాం. వాళ్ళు అండి నిజంగా పేదరికంలో అనుభవిస్తున్నవాడు, అంటే కష్టపడుతూ ఉన్నవాడు ఏమనుకుంటూ ఉంటాడు, నేను ఎప్పుడు ధనవంతుని అవుతానా, నాకెందుకు ఇలాంటి కష్టము అని. కానీ ధనవంతుడు ఏమనుకుంటూ ఉంటాడు, ధనవంతుడు నిజంగానే హ్యాపీగా ఉంటాడు, అన్న వస్తువులని ఏమనుకుంటే అది సాధిస్తాడు, ఏదనుకుంటే అది కొనగలుగుతాడు, అన్నీ కూడా ఇష్టం వచ్చిన చోటికి వెళ్తూ ఉంటాడు, ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటూ ఉంటాడు. కానీ అన్నిటికంటే ఇష్టమైన ఒక విషయాన్ని మటుకు అతను మిస్ అవుతూ ఉంటాడండి. ఆ విషయం ఏంటి అనేది ఈ కథలో తెలుసుకుందాం. ఈ పేదరికంలో అనుభవించే అతనండి, అంటే పేదరికం అంటే బీదవాడు అనమాట. అంటే సరిగ్గా డబ్బులు సరిపోకుండా తినక సరిగ్గా ఉన్న ఆ పేదరికంలో ఉన్న ఆ వ్యక్తికి కుటుంబంలో అండి 4 మనుషులు అనమాట, భార్యాభర్తలు, 2 పిల్లలు. పేదరికంలో ఉన్నా కూడా చక్కగా ఉన్న దాంట్లోనే 3 పూట్లా కూడా వాళ్ళు చక్కగా సరిపడినా సరిపడకపోయినా సరే అందరూ కలిసి ఒక చోట కూర్చొని భోజనం చేయగలుగుతారు. తినే సమయంలో వాళ్ళ కష్టాలను షేర్ చేసుకోగలుగుతున్నారు. చక్కగా చెప్తారనమాట, నాన్నతో చెప్తూ ఉంటాడు ఆ పిల్లలు ఇద్దరు కూడా, నాన్న ఈరోజు స్కూల్కి వెళ్ళాము, మాకు స్కూల్లో ఇలా జరిగింది అలా జరిగిందని. వాళ్ళ ఆవిడతో మాట్లాడుతూ ఉంటాడు, అమ్మ ఎలా ఉన్నావు ఏంటి అని. ఆయన అండి ఒక చిన్న పేదరికంలో ఉన్నా కూడా ఆయన చేసే కూరగాయల వ్యాపారంలో ఏం లాభ నష్టాలు వచ్చాయి నాయన, ఈరోజు ఫీజు కట్టలేను, మీకు నేను ఫీజు అది కట్టడానికంటే స్కూల్కి ఫీజు కట్టడానికి కొంత టైం పడుతుంది అని చెప్పి కూర్చొని అందరూ కూడా కలిసికట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదైనా సరే సమానంగా కష్టమైన నష్టమైనా సరే షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. కానీ వాళ్ళకి కూడా కొంత ఆలోచన అనేది ఉంటుంది, ధనవంతులం అయితే బాగుండు అని. అది నిజంగా అసలు ధనవంతులు అంటే ఏంటండి? ధనం అంటే ఒట్టి డబ్బు మట్టుకేనా? మిగతా విషయాలలో కూడా మనం గొప్పగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? అలా పేదరికంలో ఉన్నవాడు
నిజంగా డబ్బును మటుకే కోల్పోతాడండి. డబ్బు మటుకే తక్కువగా ఉన్నా కూడా సంతోషం అనేది వాళ్ళ ఇంట్లో ఎక్కువగా ఉంటుంది. అయిన వాళ్ళతో షేర్ చేసుకోవటం అంటే కష్టాలను నష్టాలను పంచుకోవడానికి అయిన వాళ్ళ దగ్గరలో ఉంటారండి. అప్పుడు ఆ పేదవాడు అనుకుంటూ ఉంటాడనమాట. ఒకరోజు ఈ ధనవంతుడు ఇంటికి వెళతాడు. ఆ ధనవంతుడైన ఒక ఫ్రెండ్ అనమాట అతను మాట్లాడే మాటలు, వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిన రమ్మని పిలుస్తాడు. అయినా సరే ఇతను వెళ్ళడానికి కుదరక ఆ ధనవంతుడిని ఒకరోజు కలిసినప్పుడు చెప్తాడనమాట, హ్యాపీగా మీరు ఎంతో హ్యాపీగా ఉన్నారు కదా, సంతోషంగా ఉన్నారు కదా అని ఆ ధనవంతుడిని అడుగుతాడు ఈ పేదవాడు. నీకంటే సంతోషంగా ఉన్నానా, నాకంటే నువ్వే సంతోషంగా ఉన్నావురా అని చెప్పేసి ఇద్దరు పలకరించుకుంటూ ఉంటారు. ఏదో కామెడీగా చెప్తున్నాళ్లే అనుకుంటాడు ఈ పేదవాడు అనమాట. అతనికి అర్థం కాదు. అతను అన్న మాటలకి ఆ ధనవంతుడు చెప్తాడనమాట, అరే నువ్వు అనుకుంటున్నావు, నువ్వు చూస్తున్నావు, దూరం నుంచి చూస్తున్నావు కాబట్టి నేను సంతోషంగా ఉన్నానని అనుకుంటున్నావు, నేను ధనవంతుడినని అనుకుంటున్నావు, కానీ నేను నిజంగా కంటి నిండా నిద్రపోయి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా? నాకు డబ్బు అయితే ఉంది కానీ మనశ్శాంతి అనేది అస్సలు లేదు. నా అయిన వాళ్లే నన్ను పలకరించి చాలా రోజులు అవుతుంది, నేను వాళ్ళని కలిసి చాలా రోజులు అవుతుంది. మా ఇంట్లో ఎన్నో రూములు ఉన్నాయి, విడివిడిగా అందరికీ కూడా ఎన్నో గదులు ఉన్నాయి. ఎవరికి వాళ్ళకి మాకు 2-3 పిల్లలు ఉన్నారు. మా 3 పిల్లలు కూడా విడివిడిగా గదులు ఉన్నాయి. వాళ్ళ రూముల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫోనుల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అయిన వాళ్ళతో మాట్లాడి మా అమ్మ నాన్నతో అంటే మా పిల్లలు మేమందరము కూర్చొని మాట్లాడి కలిసి భోజనం చేసే ఎన్నో రోజులు అవుతుంది. మా కష్ట నష్టాలు ఏమీ తెలియదు. వాళ్ళకి ఎంతసేపు డబ్బు ఖర్చు పెట్టడానికి డబ్బు కావాలి కానీ ప్రేమాభిమానాలు దూరం చేసుకొని నాకు ఎన్నో సంవత్సరాలు అయిందని ఆ ధనవంతుడు చెబుతాడండి. ఆ ధనవంతుడికి అనిపిస్తుంది నీ పేదరికమే ఎంతో మంచిది, పేదరికంలో ఉన్నా కూడా ఆ డబ్బు అనేది ఎప్పుడైనా నువ్వు సంపాదించుకోవచ్చు, కానీ మీ మధ్య ఉన్న అన్యోన్యత అనేది ఎప్పటికీ విడిపోదు. అదే గొప్పతనం. అదే వచ్చేసి ధనవంతుల కంటే గొప్పగా ఉండేవాళ్ళు ఈ పేదరికంలో ఉన్న వాళ్లే అని చెప్పి ఆ ధనవంతుడు చెప్పినప్పుడు ఆ పేదరికాన్ని అనుభవించేవాడికి అనిపిస్తుందండి, అబ్బా వీళ్లలో ఇంత కష్టం ఉందా, అరే నాకు అనిపించలేదే, నిన్ను చూస్తే నాకు అలా అనిపించట్లేదే, అవునా అని చెప్పేసాను అన్నప్పుడు, అవునరా నీ జీవితమే ఎంతో పర్వాలేదు నా జీవితం కంటే అని చెప్పేసి అతను చెప్తాడండి. చెప్పినప్పుడు ఆ పేదరికంలో ఉన్న అతనికి తెలుస్తుందన్నమాట, అవును కదా నా పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయితే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, సంపాదించుకుంటాం, అందరం కలిసే ఉంటాం, అప్పుడు కూడా అంతా హ్యాపీగా ఉంటాము అని చెప్పి. నిజంగా అండి పేదరికం అంటే ఇదివరకటి రోజుల్లో అండి ఈ ఫోన్లు అవి లేవు, టీవీలు ఎక్కువగా ఉండేవి కాదు, ఏదో ఒక దూరదర్శన్ లాంటివి ఎప్పుడన్నా ఒక సినిమాలో నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫోన్లు అవి వచ్చేసిన తర్వాత మనుషుల మధ్య అన్యోన్యత తగ్గిపోయింది, వాళ్ళకి టైం స్పెండ్ చేయడం అనేది తగ్గిపోయింది, దూరం అనేది ఎక్కువైపోయింది. అలాంటి జీవితం అనేది ఒక జీవితమేనా? ఒక పూట తిన్నా కూడా సంతోషంగా అందరం కూర్చొని ఒక చోటకు మాట్లాడుకొని తినగలిగితే, సంతోషంతో ఉండగలిగితే అదేనండి నిజమైన ధనవంతుడు. వాళ్ళ మధ్య ఉండే ప్రేమే నిజమైన చిరకాలము ఉండే ప్రేమ, వాళ్లే నిజమైన ధనవంతులు అని చెప్పేసి మనందరము కూడా ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నాం. కానీ ఆ అన్యోన్యాన్ని మళ్ళీ తీసుకురాగలుగుతున్నామా? లేదు కదా. అలా మిస్ అయిన వాళ్ళందరూ కూడా పేదవాళ్లేనండి. ఎంత ధనవంతులైనా సరే వాళ్ళందరూ కూడా బాబా దృష్టిలో పేదవాళ్లేనమాట. అందువల్ల పిల్లలకి మనం నేర్పించాల్సింది ఏంటి అని అంటే, వాళ్ళు అడుగుతున్నవన్నీ కూడా మనం సమకూరుస్తున్నామని ధనవంతులు అనుకుంటూ ఉంటారు. ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నాము, ఫోన్లు కానీ వాళ్ళ కార్లు కానీ బంగ్లాలు కానీ అన్నీ ఇచ్చేస్తున్నాం. కానీ అదే ప్రేమ అనేది చిరకాలము ఉంటుందా? ఎప్పుడైతే నీ దగ్గర డబ్బు లేదో, పిల్లలు అడిగినప్పుడు నువ్వు ఎప్పుడైతే డబ్బులు నీ దగ్గర లేవని చెబుతావో అప్పుడు వాళ్ళు నిన్ను ద్వేషించడం అనేది జరుగుతుంది అని చెప్పి బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి. ఇది అవునా కాదా? ధనవంతులు గొప్పవాళ్ళ, పేదవాళ్ళు గొప్పవాళ్ళ అంటే నన్ను అడిగితే పేదవాళ్లే ఎంతో అన్యోన్యమైన సంసారాన్ని సుఖదుఖాలలో పాలు పంచుకునే ఒక జీవితాన్ని గడుపుతూ ఉన్నారండి. అందువల్ల మన ధనవంతులను చూసి మనం బాధపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు. ఎవరి జీవితాలు వాళ్ళవి. ఖచ్చితంగా రోజులనేవి మానతాయి. ఏంటి అని అంటే మన చేతుల్లో ఖర్చులకి సరిపడా డబ్బు అనేది ఉంటే చాలు. నిజంగా పేదరికమా ధనవంతుల అని అంటే, ధనవంతులు నిజంగా కంటి నిండా నిద్రపోవడానికి కూడా అవకాశం ఉండదండి. ఆ ధనాన్ని ఎలా సేవింగ్స్లో చేసుకోవాలి, ఎలా కాపాడుకుంటూ రావాలి, ఏమేం చేయాలన్నా పరిగెడుతూనే ఉంటారండి. అలాంటి ఆలోచనలోనే ఉంటారు. ఉన్న దాంట్లోనే కొంచెమైనా సరే ఉన్నా కూడా అది మనస్ఫూర్తిగా తింటూ హాయిగా ఒక పూరి గుడిసెలో ఉన్నా కూడా మనస్ఫూర్తిగా గంజి కాచుకొని తాగైనా సరే హ్యాపీగా ఉండొచ్చండి. కానీ ఇప్పుడు ఉన్న జీవితంలో మనందరము ఎంతవరకు కూడా ఇది న్యాయం అని చెప్పగలుగుతున్నాం? ఇది చెప్పడానికి మాట్లాడడానికి కరెక్ట్గా ఉంటుంది మేడం, ఇది జనరేషన్ మారే కొద్దీ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయంటే ఇప్పుడు జీవితంలో అలా లేదండి. అందువల్ల మనం మనస్ఫూర్తిగా కనుక బాబా దగ్గర, బాబా పేదరికంలో ఉన్నవాడే నిజమైన ధనవంతుడు అని గనక బాబాకి కరెక్ట్ సమాధానం కనుక మనం చెప్పగలిగితే వాళ్ళకి
మనకి 1000 బంగారపు నాణ్యములు బాబా ప్రసాదిస్తానని అన్నారు. ఎప్పుడైతే కలలో ఈ విధంగా అండి ఇద్దరు భక్తుల మధ్య బాబా ఎప్పుడైతే కనుక ఇలా అడిగారో, ఈ పేదవాడి మనసు ఎప్పుడైతే కనుక కరెక్ట్గా అర్థం చేసుకొని, నేను నిజంగానే ధనవంతుడిని, నేను ధనాన్ని మటుకే నా దగ్గర లేకపోయినా సరే నిజమైన ప్రేమాభిమానాలు నాకున్నాయి, నాకు ఇవి చాలు అని అనుకున్న వాడికి నిజంగా బంగారపు నాణ్యములు 1000 కాదండి, ఎన్ని వేల బంగారపు నాణ్యములు ఇచ్చినా కూడా అది తక్కువే అన్నమాట. ఎవరైతే ఇలాంటి ఆలోచనలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆలోచన నుంచి బయటపడగలిగితే మనకి ఎన్నో రకాల బంగారపు నాణ్యాలని, ఎన్నో వేల బంగారపు నాణ్యాలని బాబా మనకి ప్రసాదిస్తారండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.